ఈ మధ్య కాలంలో అయితే నా జుట్టు బాగా ఊడిపోతుందండి. అలాగే డాండ్రఫ్, తర్వాత వచ్చి బాగా జుట్టు చిట్లిపోవడం, రఫ్‌గా తయారైపోయింది. సో, అందుకనేసి నేను హెయిర్ ప్యాక్ తయారు చేసుకుంటున్నాను. సో, నేను ఎలాగో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా! మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడండి, నేను ఇక్కడైతే అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను. ఇవి వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ అండి. అంటే అవిసె గింజలు. దీనివల్ల అయితే మనకి హెయిర్ చాలా అంటే చాలా స్మూత్‌నెస్ వస్తుందండి. సో, నేను ఇక్కడైతే అల్లం కొద్దిగా తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే రైస్ వచ్చి ఒక 1 ½ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. సో, ఈ మొత్తం వచ్చి మనం ఇప్పుడు మరిగించుకోవాలి. సో, అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇందులో మనం అల్లం వేసుకున్నాము, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాము, అలాగే రైస్ కూడా యాడ్ చేసుకున్నామండి. సో, ఇప్పుడైతే దీన్ని మరిగించుకోవాలి. సో, ఇక్కడైతే మీకు డౌట్ రావచ్చు, ఇందులో అల్లం కూడా వేసుకున్నారే అని. అల్లం వేసుకోవడం వల్ల మనకి స్కాల్ప్‌లో ఏదైనా ర్యాషెస్, దురద, ఇచ్చింగ్ వాటికైతే చాలా బాగా పనిచేస్తుందండి. చాలా మంది డాండ్రఫ్‌తో బాధపడుతున్నారు కదా! వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చూడండి. ఓన్లీ అవిసె గింజలే కాకుండా ఇందులో మనం రైసు, తర్వాత వచ్చి అల్లము, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, ఈ మూడిటిని కలిపి వేసుకుంటున్నాం కాబట్టి మనకి హెయిర్ రఫ్‌నెస్ తగ్గిస్తుంది. తర్వాత స్కాల్ప్‌లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ రఫ్‌నెస్ అయితే సూపర్‌గా తగ్గిస్తుందండి. హెయిర్ అయితే చాలా అంటే చాలా స్మూతీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. చాలా మంది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మాకు స్ట్రైట్ హెయిర్ కావాలి అనుకుంటారు. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళేమో కర్లీ హెయిర్ కావాలి అనుకుంటారు. ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇందులో నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను, ఎలా అప్లై చేస్తున్నాను, ఎన్ని నిమిషాలు ఉంచుకుంటున్నాను, తర్వాత ఎప్పుడు మనం వాష్ చేసుకోవాలి అన్నీ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇదైతే మనం స్లో ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలండి. సో, మనం ఇందులో రైసు, తర్వాత వచ్చి అల్లం వేసుకున్నాం కదండీ! ఇది ఫ్లాక్స్ సీడ్స్ అయితే తొందరగా మనకి జెల్లీ అవుతుంది. సో, ఈ మిగతా 2 కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 5-10 మినిట్స్ ఇది ఉడికించుకోవాలండి. చూడండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి జెల్ రెడీ అయిపోయింది. చూడండి. రైస్, ఫ్లాక్స్ సీడ్స్, అల్లం అంతా వేరుగా అయిపోయింది చూడండి. మనకు కావాల్సిన జెల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. దీనైతే మనం ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుందామండి. ఇది హీట్ తగ్గే వరకు. మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో అయితే నేను క్లియర్‌గా వీడియో తీస్తున్నానండి. పెన్ టు పెన్. ఇదైతే మనకి వేడిగా ఉండంగానే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. లేదంటే ఇది జెల్లీగా అయిపోతుందండి. తర్వాత అయితే మనకి రాదు జెల్. బాగా స్టిక్కీగా అయిపోతుంది. వేడి మీద అయితే మనకి జెల్ ఈజీగా ఫామ్ అవుతుంది. చూడండి. అసలు ఈ జెల్ అయితే మనం పార్లర్స్‌కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకుంటాం కదండి, అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇది. ఇది ఇదిగోండి, మనమైతే ఫ్రిడ్జ్ నుంచి తీసిన జెల్ అయితే చూడండి ఎలా వచ్చిందో. ఎంత స్టిక్కీగా వచ్చేసింది. సో, ఇంతే కదా, ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? అక్కడ మీరు పప్పులో కాలేసారండి. ఇప్పుడే అండి అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను ఏమి యాడ్ చేస్తానో చూడండి. మన హెయిర్‌కి మంచి వాటర్ కంటెంట్‌ని ఇచ్చే ప్యాక్ అండి ఇది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో, నెక్స్ట్ మనం ఏమి యాడ్ చేస్తామో ఒకసారి చూడండి. ఇందులో అయితే నేను ఈ విటమిన్ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేనైతే అలోవెరా జెల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. సో, మీకు నేచురల్‌గా దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేచురల్ అలోవెరానే వేసుకోవడానికి ట్రై చేయండి. సో, నాకైతే దొరకలేదండి. కాబట్టి నేను మార్కెట్‌లో దొరికే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నానండి. ఇదైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటాను. సో, ఇది మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో, నాకైతే ఇది స్పూన్‌తో మిక్స్ చేయడానికి అవ్వట్లేదండి. కాబట్టి నేనైతే ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో, మీరైతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి ఇది. లేదంటే మీరు ఇలా కూడా మిక్స్ చేసుకోండి. మీకు ఎలా వీలవుతుందో అలాగే ట్రై చేయండి ఇది. సో, ఫైనల్‌గా అయితే బ్లెండ్ చేసేసుకున్నానండి. చూడండి. మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది ఈ ప్యాక్ అన్నది. హెయిర్‌కి ఇంకా మనం అప్లై చేసేసుకోవడమే అండి. సో, మనం హెయిర్‌కి అప్లై చేసే ముందు మన హెయిర్ అయితే స్కాల్ప్ నీట్‌గా ఉన్నప్పుడే మనం ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలండి. అంటే ఆయిల్ ఉండకూడదు, జిడ్డుగా ఉండకూడదండి మన జుట్టు. నీట్‌గా హెడ్ బాత్ చేసిన తర్వాతనే మనం ఇదైతే అప్లై చేసుకోవాలి. అప్పుడే అండి మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాము. అంటే దీనికోసం ఇప్పుడు హెడ్ బాత్ చేయాలా అంటే అలా ఏం లేదండి. మనం హెడ్ బాత్ చేసి ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఈ ప్యాక్ అన్నది అప్లై చేసుకోవచ్చండి మీరు. సపోజ్ ఈరోజు మనం హెడ్ బాత్ చేసామనుకోండి. సో, మీకు వీలవుతుందనుకుంటే ఆఫ్టర్‌నూన్ అలా మీరు ఇది ప్రిపేర్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు.
ఒక్క 40 మినిట్స్ మీకు వీలవుతుందంటే 1 అవర్ కూడా ఉంచుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చండి. హెడ్ బాత్ చేసేటప్పుడు మీరు షాంపూ వేయకండి, ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం అయితే మీరు షాంపూతో వాష్ చేసుకోవచ్చండి. ఈ ప్యాక్ అయితే ఓన్లీ స్కాల్ప్కేనా కుదులకేనా అని డౌట్ అయితే మీకు రావచ్చండి. అలా ఏం లేదండి, మనం స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ కుదుల వరకు అండి, చివరి వరకు అప్లై చేసుకోవచ్చండి. లేదు మాకు స్కాల్ప్ వరకే చాలు అనుకుంటే కూడా మీరు అక్కడ వరకే అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు చివరి వరకు బాగా స్ప్లిటెన్స్ చిక్కుపోయినాయి, బాగా రఫ్గా ఉంది మా జుట్టు, మాకైతే స్మూత్నెస్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళైతే ఇది ఫుల్గా అప్లై చేసుకోవచ్చండి. సో ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అదైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో తీసుకొని మీరే చూడండి ఆ రిజల్ట్ ఎలా ఉన్నదన్నది మీకే అర్థమవుతుంది. నేను చెప్తున్నానని కాదండి, మీకు నమ్మకం ఉండాలి కదా, అందుకని నేను ఒకసారి ఫోటో తీసుకోమంటున్నాను. నేను ఏదో చెప్పాను మీరు ఏదో ట్రై చేస్తున్నారు అన్నట్టు కాకుండా మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది కూడా మాకు తెలియాలి కదా. ఈ ప్యాక్ అయితే మీ హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందన్నది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.